హాయ్ అండి, నేను మీ అక్షితా కుమారి. వెల్కమ్ టు ఏకే యూనిక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా ప్లెయిన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ ప్లెయిన్ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ ప్లెయిన్ పులావ్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 3 ఇలైచీలు, 3 లవంగాలు, 1 స్టార్ పువ్వు, 2 మీడియం సైజ్ దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 టీ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంతసేపటి తర్వాత ఉల్లిపాయలు అయితే చక్కగా వేగి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో అయితే చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అందులో కొంచెం జీడిపప్పు, 2 పెద్ద సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ టమాటాలను 1 నిమిషం మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి చక్కగా కలుపుకొని ఇందులో 100 గ్రాముల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ పెరుగుని కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకుంటామో అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్లను యాడ్ చేస్తున్నానండి. నీళ్లను యాడ్ చేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు మీ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కలుపుకొని ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సరిపోకపోతే 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిపైన మూత పెట్టి ఈ నీళ్లను ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత నీళ్ళైతే మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను యాడ్ చేసుకున్న తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకున్నానండి. ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుచుకుంటామో అదే గ్లాస్తో నీళ్లను కూడా కొలుచుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఈ బియ్యాన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని సమానంగా పరుచుకొని పైనుంచి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇక్కడ ఆప్షనల్ అండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను చల్లుకోవాలి. కొత్తిమీరను చల్లుకొని మూత పెట్టి దమ్ పెట్టుకోవాలండి. దమ్ కోసం ఇలా నేను చూపిస్తున్న విధంగా ముందుగా స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టుకోవాలి. ఇలా పెనాన్ని పెట్టుకొని ఈ పెనం పైన గిన్నెని పెట్టుకోవాలండి. ఇలా పెనాన్ని పెట్టుకోవటం వల్ల గిన్నె అడుగు భాగాన మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా వీటిపైన బరువుగా ఉండే ఒక రాయిని పెట్టుకోవాలి. రాయిని పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనాన్ని హీట్ చేసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదండి, రైస్ అయితే చక్కగా ఉడికి ప్లెయిన్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ పులావ్ రెడీ అయిపోయినట్టే.
నేను చూపించిన విధంగా చేస్తే ఇంట్లోనే ఈజీగా ఈ ప్లెయిన్ పులావ్ని తయారు చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.